హలో నమస్తే. అమరావతిలో శాశ్వత సచివాలయం నిర్మాణానికి సంబంధించి పెడుతున్న ఖర్చు ఆందోళన కలిగిస్తోంది. 18,000 రూపాయలకు పైగా ఒక ఎస్ఎఫ్టీకి ఖర్చు పెడుతున్నారు. ఇది అక్కడ తమ అనుకున్న కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం చేస్తున్నది. తమ వారికి ఆర్థికంగా లాభం చేయడం కోసం చేస్తున్నది తప్ప రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాజధాని కోసం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట. శాశ్వత సచివాలయ భవనాల నిర్మాణం కోసం, ఆ భవనాలకు సంబంధించిన గ్లాసులు ఏర్పాటు చేయడం కోసం మరొక 2,500 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ 2,500 కోట్ల రూపాయలతో కలిపితే దాదాపు 10,000 కోట్ల రూపాయలు శాశ్వత సచివాలయ భవన నిర్మాణం కోసం ఖర్చవుతోంది. ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 58,000 ఎస్ఎఫ్టీ ఎంతో అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్న సందర్భంలో 18,000 రూపాయలకు పైగా పర్ ఎస్ఎఫ్టీ ఖర్చు పెడుతోంది. ప్రపంచంలో 18,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ ఖర్చు పెట్టి చేసిన నిర్మాణమే లేదు. క్లాసిక్ ఎగ్జాంపుల్, భారత పార్లమెంట్ కూడా అంత డబ్బులు ఖర్చు పెట్టి చేయలేదు. సో అమరావతిలో దుబారా జరుగుతోంది, అప్పులు తెచ్చి అక్కడ దుబారా ఖర్చు చేస్తున్నారు అంటూ ప్రతిపక్షం ఆరోపణ చేస్తోంది. 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి సంబంధించిన అవకాశం ఉండేది. పేదవాళ్లకు వైద్యం దక్కే పరిస్థితి ఉండేది. దాన్ని పక్కన పెట్టి అమరావతిలో మాత్రం కేవలం ఒక బిల్డింగ్ కోసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి సంబంధించిన ప్రయారిటీ ఏంటి అనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలో నిజం ఎంతో పక్కన పెడతాం. అక్కడ శాశ్వత సచివాలయ భవనాల కోసం 58,000 ఎస్ఎఫ్టీ, మీరు 58 లక్షల ఎస్ఎఫ్టీలో కడుతున్నారనేది నిజం. నిన్న కేబినెట్ మరో 2,500 కోట్ల రూపాయలు కేటాయించిందనేది నిజం. అంతకుముందు 6,000 కోట్ల రూపాయలు దాదాపు కేటాయించిందనేది నిజం. 9,000 కోట్ల రూపాయలకు పైగా దాదాపు 10,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడుతున్నారనే దానికి సంబంధించిన టెండర్లు, ప్రక్రియ, దీనికి సంబంధించిన పేపర్లు అన్ని కనపడుతున్న మాట నిజం. 18,000 రూపాయల ఎస్ఎఫ్టీ అవునా కాదా ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నది తప్పుడు ఆరోపణ అయితే వాళ్ళపైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న మాట నిజమే అయితే ఎందుకు 18,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ ఖర్చు పెట్టాల్సి వచ్చిందో రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వండి. ఇవి రెండూ కాకుండా మేము వైసీపీ అడుగుతుంది కాబట్టి పట్టించుకోం, వాళ్ళు మాట్లాడేయని అబద్ధాలని మేము క్యాంపెయిన్ చేస్తాం, వాళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్మరు అని మీరు అనుకుంటే మీరు ఏదో ఒకటి చెప్పాలి కదా. గ్లాసుల కోసం, పక్కన గ్లాసులు ఏర్పాటు చేయడం కోసం 2,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దేనికోసం ఖర్చు చేస్తున్నారు? ఇది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? మీరు తీసుకొస్తున్న 1,000 కోట్ల రూపాయల అప్పులు రేపొద్దున రాష్ట్ర ప్రజలు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కదా, బాధ్యత ఉంటుంది కదా. పన్నుల రూపంలోనో ఇంకో రూపంలోనో వాళ్ళే కదా అప్పులని తీర్చాల్సింది. సో ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టాలి కదా. పెట్టే ప్రతి రూపాయి ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి కదా. పెడుతున్న ఖర్చుకు సంబంధించి ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. తెస్తున్న అప్పుల గురించి ప్రభుత్వం ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఏ రకంగా తూకమేసి ఖర్చు పెడుతున్నారు, ఏ రకంగా వృధా కాకుండా ఖర్చు పెడుతున్నారు, ఏ రకంగా క్వాలిటీ కోసం ఖర్చు పెడుతున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకునే అవసరం లేదా? తెలుసుకునే హక్కు వాళ్ళకి లేదా? పారదర్శక ప్రభుత్వం, ఈ గవర్నెన్సు, రియల్ టైం గవర్నెన్సు, వాట్సాప్ గవర్నెన్సు ఇవన్నీ తెలుస్తున్నాయి కానీ అమరావతిలో పెడుతున్న ఖర్చుకు సంబంధించిన అంశం పైన మాత్రం సమాచారం తెలియట్లేదు. అది తెలియాల్సిన అవసరం ఉంది. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు నిజమా కాదా చెప్పండి, లేదా ఖర్చు ఎక్కువ అని ప్రచారం చేస్తున్న వాళ్ళపైన చర్యలు తీసుకోండి. మీరు పెడుతున్న ఖర్చు నిజమే అయితే అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎందుకు ఉంటుందో కూడా ప్రజల్ని కన్విన్స్ చేయండి. స్టార్ హోటల్స్ నిర్మాణం చేస్తే కూడా 4,000, 5,000 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ కావట్లేదు. 18,500 రూపాయల ఎస్ఎఫ్టీ అంటే ఇది ఇంకా పూర్తయ్యే నాటికి ఇంకా రకరకాల వర్క్స్ ఉంటాయి దాంట్లో. ఆ బిల్డింగ్ పూర్తయిన తర్వాత ఇంకా ప్లంబింగ్ వర్క్, ఇంకా 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 చాలా వర్క్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ వర్క్, ఇవన్నీ. అంత ఖర్చు ఎందుకు అవుతుందో రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం సచివాలయ బిల్డింగ్ కోసం మాత్రమే కాదు, మిగతా రోడ్ల కోసం పెడుతున్న ఖర్చు పైన అనుమానాలు ఉన్నాయి. రోడ్ల కోసం 16 కోట్ల రూపాయలు కిలోమీటర్ ఖర్చు పెడుతున్నారు అంటూ ఇప్పటికే వార్తలు ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి వివరణ కనపడట్లే. రింగ్ రోడ్డుకి సంబంధించి పెడుతున్న ఖర్చు, రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి పెడుతున్న ఖర్చు ఎక్కువ ఖర్చుగా దేశంలో నేషనల్ హైవేల ఏర్పాటు సందర్భంగా పెడుతున్న ఖర్చు కంటే ఆల్మోస్ట్ 50%, 60% ఎక్కువ ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. దానిపైన స్పందన కనిపించట్లేదు. సో నిర్మాణాలకు సంబంధించిన ఖర్చు పైన ఎక్కువ ఎందుకు అవుతుంది అనేది ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. పైగా ప్రభుత్వం ఆయా డిపార్ట్మెంట్స్ ట్యాక్స్ వేయొద్దు అమరావతి పనులపైన అంటూ బ్యాన్ విధించింది. ట్యాక్స్ వేయట్లేదు చాలా డిపార్ట్మెంట్స్. అంతేకాదు మొత్తం నిర్మాణాలకు సంబంధించిన ఇసుక ఉచితంగా ప్రభుత్వమే సప్లై చేస్తుంది. మిగతా సిమెంటు, మిగతా వాటిపైన కూడా ప్రభుత్వం
ఖర్చు ఎక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. దాంతో పాటు నిన్నటికి నిన్న డీజిల్ పెట్రోల్ కూడా మాకు ఇవ్వండి, ఇది ప్రయారిటీ అని పెట్రోలియం కంపెనీలకు ప్రభుత్వమే లేఖలు రాసింది. సో అంత జాగ్రత్తగా ఎటువంటి దెబ్బ తగలకుండా కాంట్రాక్టర్లను చూసుకుంటున్నారు, పనులు జాగ్రత్తగా జరగాలని కోరుకుంటున్నారు. అటువంటి సందర్భంలో ఇంకా ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది అనే ప్రశ్నకు ప్రభుత్వం ఆన్సర్ చేయకపోతే భవిష్యత్తులో రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అమరావతిలో ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు, ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది అని ఎవరైనా అడిగితే అది అమరావతిపై వ్యతిరేకతతో అడిగినట్టు కాదు. అమరావతితో పెడుతున్న ఖర్చు భవిష్యత్తులో గుదిబండ కాకూడదు, అక్కడ ఏం ఖర్చు పెడుతున్నారో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్న ప్రశ్నే తప్ప దాన్ని ఎవరో దుష్ప్రచారం చేస్తున్నట్టుగా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సిఆర్డీఏ కానీ, మున్సిపల్ శాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఇంకెవరైనా కానీ బయటికి వచ్చి అమరావతి పైన ఈ 22-23 నెలల కాలంలో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత అప్పు తీసుకొచ్చారు, ఎన్ని టెండర్లు పిలిచారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు అయింది, దేనికి ఇంత ఖర్చు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, టెండర్లు ఇంత ఎక్కువ ఎందుకు అయ్యాయి, వీటన్నిటిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. 2014 తర్వాత చంద్రబాబు నాయుడు సర్కార్ హయాంలో ఇదే భవనాలకు సంబంధించి అప్పుడు సింగపూర్, దుబాయ్ కంపెనీలకు మీరు టెండర్లు ఇచ్చిన సందర్భంగా వాళ్ళు కోట్ చేసింది ఎంత, ఈరోజు అక్కడ మీరు వర్క్స్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు కోట్ చేసింది ఎంత, గతంలో చేసిన దానికంటే 2 రెట్లు 3 రెట్లు ఎక్కువగా ఇప్పుడు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? గతంతో పోలిస్తే సిమెంటు, స్టీల్ ధరల్లో ఇప్పుడు పెరుగుదల ఎంత? వీటన్నిటిపైన కూడా వివరాలు ప్రభుత్వం అందించకపోతే ప్రభుత్వం ఏదో తప్పు చేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ వెళ్తుంది. అమరావతి ఖర్చు పైన జరుగుతున్న వివాదం రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తుంది. అక్కడ పెడుతున్న అధిక ఖర్చు రాష్ట్రానికి కూడా నష్టం చేస్తుంది.